Foremost, I want to welcome all of you here. Thank you so much. Thank you so much for coming over here. When I see all of you, it gives me, with Chiranjeevi Garu here and Ram Charan Garu here. My daughter is here. I put this hand. Put your hand up. Oh my God. Now this is the whole family over here. Let us all pray to God that they live in happily. It's wonderful, wonderful. చాలా సంతోషంగా ఉంది. అండ్ బన్నీ అయిపోయింది. బన్నీ మాట్లాడేసాడు నాగబాబు. రైట్. చరణ్ ఇంకోసారి మళ్ళీ మీతో మాట్లాడతారు. తను ఫినిష్గా పూర్తిగా చెప్పుకోలేదు. అభిమానులందరికీ హలో, 1 సెకండ్. అభిమానులందరికీ చెప్పాలి, అన్నయ్య చెప్పాడు ఉపాసన గురించి. ఉపాసన గురించి నేను కూడా ఒక మాట చెప్పాలి. చరణ్ చేసుకోవడం ఉపాసనకి ఎంత లక్కో మనందరికీ తెలుసు. కానీ ఉపాసన లాంటి మంచి అమ్మాయి చరణ్ దొరకటం ఇంకా చాలా లక్కు, చాలా అదృష్టం. దేనికంటే ఉపాసన వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక విషయంలో అమ్మాయి హెల్ప్ అడిగాను, అమ్మాయి ఇట్లా చిన్న ప్రాబ్లం ఉంది ఒక పేషెంట్ గురించి అని. అవుట్ రైట్గా ఆ అమ్మాయి సహాయం చేసింది. అప్పుడు అర్థమైంది ఉపాసన ఎంత మంచి హ్యూమన్ బీయింగో. అలాంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావటం మా అదృష్టం. అలాగే ఉపాసన ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇదంతా కూడా మన కుటుంబమే, వీళ్ళంతా కూడా మన ఫ్యామిలీయే. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. నాగబాబు ఉపాసన గురించి చెప్పిన తర్వాత నేను ఇంకొక విషయం ఉపాసన గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ 15 ఎకరాలు వీరివి, అనిల్ గారివి, అంటే ఉపాసన గారివి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ పెళ్లి జరిగిందన్న ఈ వేదిక ఉందని కాదు. ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో కొన్ని జంతువులు ఉంటాయి. జంతువులు పెంచుకోవడం అన్నది, జంతువులు సాకడం అన్నది అది ఎవరికైనా చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ జంతువులు ఇందా నాగబాబు చెప్పినట్టుగా ఒక వ్యక్తికి ఏదో అవసరం వచ్చింది అంటే నాకు తెలుసు ఆ విషయం. కిడ్నీస్ పాడైపోయి చాలా దీనస్థితిలో ఉంటే, ఫైనాన్షియల్గా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే, మానవత్వంతో ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి వెంటనే తను స్పందించి అంకుల్ మేము చూస్తాం, మీరు డోంట్ వరీ అని అతనికి వెంటనే జీవితాన్ని ఇచ్చింది. అది వేరే విషయం. మనుషులను చూడటం కాదు, మనుషుల్లో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని చూడటం కూడా అది మానవత్వంతో భాగమైనా సరే, నోరు లేని జంతువులు చూడటం, ఆ జంతువులో కూడాను కుంటి గుడ్డి ఇలాంటి జంతువులు చూడటం అనేది ఇంకా హైట్స్ ఆఫ్ ది హ్యూమానిటేరియన్ నా ఉద్దేశం. ఈ రోజున ఇక్కడ ఫామ్ హౌస్లో అన్ని రకాల జంతువులు ఉంటాయి. కానీ ఏ జంతువు కూడా నువ్వు సరిగ్గా నడవలేవు, సరిగ్గా చూడలేవు, సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉంటే ఆ జంతువులన్నింటినీ కలిపి ఒక చోట పెట్టి వాటిని చక్కగా పోషిస్తూ వాటికి చక్కటి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అవి మళ్ళీ ఆరోగ్యమై తిరిగేంత వరకు కూడా తను బాధ్యత తీసుకుందంటే ఈ ఒక్కటి చాలదా ఉపాసన ఏమిటి, ఉపాసన మనస్తత్వం ఏమిటి చెప్పడానికి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నిజమే, అంటే ఇంకా వెళ్ళే కొలది మా కోడలు ఏమిటి, తన మనస్తత్వం ఏమిటి ఇంకా తెలుసుకుంటాం. అది చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఒక మంచి కోడలు చరణ్కి మాత్రమే అద్భుత వైఫ్గా ఉండటమే కాదు, ఇంటికి పేరు తెచ్చే కోడలు అవడమే కాదు, బయట ప్రపంచం కూడా శభాష్ ఉపాసన అనే లెవెల్లో ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఉండటం, మానవత్వం ఉండటం అన్నది రియల్గా మేము చాలా గర్విస్తున్నాను. కాబట్టి వారి కుటుంబానికి వారి నాన్నగారు కూడా ప్రత్యేకంగా అలాంటి అమ్మాయిని కన్నందుకు గర్వపడుతూ మాకు ఇచ్చినందుకు మా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత రామ్ చరణ్ని ఇంకొక 2 మాట్లాడితే మరి కృతజ్ఞతలు అంటే కాదుకుండా మాట్లాడు ప్లీజ్. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. రామ్ చరణ్ నాకు తగిన కుమారుడని అంటారు, నన్ను మించిన నటుడని కూడా చాలామంది ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నా పెళ్లినాటి విషయం అరవింద్ గారు సాక్ష్యం, అమ్మాయి ఇచ్చింది వారే కాబట్టి. నా పెళ్ళికి కష్టంగా 3 రోజులు 4 రోజులు సంపాదించుకోవడం చాలా కష్టమైంది. తాతయ్య ప్రేమలేల అనే సినిమా. ఆ సినిమాలో సరిగ్గా పెళ్లి కొడుకుని చేయడానికి 1 రోజు, పెళ్లి చేసుకోవడానికి 1 రోజు,
ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఒకరోజు, ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు హనీమూన్కి వెళదామంటే ఆ హనీమూన్లో కెమెరా తీసుకుని అప్పట్లో ఆ ప్రొడ్యూసర్ వచ్చేసారు. అరవింద్ గారు కోపం వచ్చింది, ఏమైనా 2 రోజులు కూడా వదలవు వాళ్ళని మీరు అని ఆ ప్రొడ్యూసర్ మీద అయ్యి అసలు ఇలాంటి వాళ్ళు సినిమాలు చేయకూడదు అనేది చాలా కోపం. అది వేరే సీన్ అది. బట్ ఏమైనా సరే ఆ రకంగా వృత్తికి అంత అంకితమయ్యి ఉంటానని ఈ రోజున దాదాపుగా 6 నెలలు బట్టి ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ కూడా అదే రకమైన పరిస్థితుల్లో ఉండిపోయాడు. తను హనీమూన్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు అంత బిజీగా ఈరోజు ఉండి ఆ హిందీ ఫిల్మ్ షూటింగ్ కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితుల్లో ఉంటే ఎన్నో భర్తతోటి తను కూడా ఒక 1 వీక్ 10 డేస్ హనీమూన్కి వెళ్ళాలని కోరుకునే ఆ చిన్నపిల్లలకి ఎంతో ఆశలు ఉంటాయి. చరణ్ తప్పదు, పెళ్ళైన వెంటనే ఒక 2 డేస్ లోపల నేను బాంబే షూటింగ్ వెళ్ళాలి ప్లాన్ చేసుకుంటున్నారు. బేబీ 3-4 డేస్ గ్యాప్ లోపల తను ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఎంతో కోఆపరేట్ చేస్తూ ప్రొఫెషన్కి అంత విలువ ఇచ్చే నేను చూస్తే గర్వంగానే ఉంది. ఖచ్చితంగాను నాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదు. నీతో ఉండటమే నాకు హనీమూన్ తప్ప ఎక్కడున్నావు అనేది నాకు ప్రధానం కాదు అని తను అంటుంటే ఆ రోజులో సురేఖ అన్న మాట నాకు గుర్తొచ్చింది. అది మీకు చెప్పాలని ప్రత్యేకంగా మాట్లాడమని చరణ్కి ఇచ్చిన మళ్ళీ తిరిగి నేను మైక్ తీసుకున్నాను. అండ్ దట్ వే ఎన్నో విధాలుగా ఐ అప్రిషియేట్ ఉపాసన. అండ్ రామ్ చరణ్ నాకు ఎప్పుడైనా సరే పేరు తీసుకొచ్చే బిడ్డగానే ఉన్నాడు. ఈ రోజున రామ్ చరణ్ ఒక బిడ్డ అయితే మరో బిడ్డ అల్లు అర్జున్, అలాగే ధర్మతేజ్, పవన్ కళ్యాణ్, రేపు వరుణ్, శిరీష్, రేపు ఇలా వీళ్ళందరూ కూడాను ఈ రోజున మీకు కృతజ్ఞులై మా ఫ్యామిలీ అంతా కృతజ్ఞులై ఉంటాం. చాలా సంతోషం. ప్రత్యేకించి ఈ రోజున మాతో పాటు వచ్చిన గంటా శ్రీనివాసరావు గారికి మరీ ప్రత్యేకంగా ఈ పెళ్లి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడాను ఒక మిత్రులాగా, ఒక సోదరులాగా, ఒక అన్నయ్యలాగా మాతో ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు గారు మా యొక్క లీడర్, ఆయన్ను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకించి అభిమానులు అంటే ఆయనకి ఉన్నటువంటి ఎంతంటే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. భోజనం ఏర్పాటు కూడా ప్రత్యేకించి కామినేని శ్రీనివాసరావు గారు శ్రద్ధ తీసుకున్నందుకు, ఈ ఏర్పాట్లు ఇంత బాగా జరుగుతున్నందుకు వారికి ప్రత్యేకించి. సరే, ఇక ఫ్యాన్స్ విషయంలో నాగబాబు ఇంకా మీకు నాయకుడు ఆయన మాకంటే కూడాను. మీ అభిమానుల తరపున నాగబాబు ప్రత్యేకించి నిన్న పెళ్లిలో కానీ అక్కడ కానీ అంతంత మాత్రంగా ఉండి ఆయన వచ్చి మీ యొక్క ఏర్పాట్లు చూసుకున్నారు. అందరికీ వెనకుండి ఒక వెన్నెముకలా ఉన్న అల్లు అరవింద్ గారు ఈ రోజున ఈ ఏర్పాట్లు చేయడంలోనూ తన మేనల్లుడి పెళ్లి ఇంత అద్భుతంగా వైభవంగా జరగడం వెనకాల ఆయన అన్నిటిని వదిలేసి ఇది మాత్రమే ప్రాధాన్యతగా కొన్ని నెల రోజులు పెట్టే 2 నెలలు పెట్టి ఆయన చేసిన శ్రద్ధాశక్తులకి మామూలుగా అయితే థ్యాంక్స్ అని చెప్పను నేను. ఎందుకంటే నేను ఆయనకి చెప్పడం అలవాటు లేదు. మేము అలాంటిది ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే ఎవరెవరు ఏమి చేశారు అన్నది మీ ముందు చెప్పుకోవడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మీరు తెలుసుకోవడంలో మీకు ఆనందం ఉంటుందని. సో వారికి ఇలా ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు మీ సభాముఖంగా తెలియజేస్తూ ముగింపుగా చరణ్ని తను 4 మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాను. అనిల్ అంకుల్, థ్యాంక్ యూ. ఇంతమంది ఫ్యాన్స్కి ఇంత మంచి భోజనం పెట్టి ఇదే సభలో చూసినందుకు. ఇవాళ కెమెరామెన్ గంగతో రాంబాబు ఫస్ట్ డే షూటింగ్. సో కలంబాబాయ్ అక్కడ ఉన్నాడు. మీరు మర్చిపోతున్నారేమో, ఆయన కూడా షూటింగ్ చేయాలి కదా. సో నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఉపాసనని లాంగ్ హాలిడేకి తీసుకెళ్ళలేకపోతున్నాను. బట్ త్వరలో అక్టోబర్లో నాది వివే నాయక్ సినిమా రిలీజ్ అవ్వాలి. దానికోసం అని నేను వెంటనే మళ్ళీ షూటింగ్ వెళ్ళాలి. సో అందరికీ నమస్కారం. మళ్ళీ చాలా థ్యాంక్ యూ అక్కడ అందరికి వచ్చినందుకు. త్వరలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. పోలీసు వారు అందరిని తొందరగా పంపించండి నుంచి. ఎవరు నాపని వద్దు అక్కడ. ఫాస్ట్గా పంపించండి. ఫాస్ట్. ఇంకా చాలామంది కవర్ అవ్వాలి.